ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి ఆధ్యాత్మిక విషయంలో సత్యాన్వేషి మహావీరుడి గురించి చెప్పుకుందాం. వృషభనాథుడు ప్రతిపాదించిన పురాతన మతం జైనం. ఆయన తర్వాత 23 దాన్ని ప్రచారం చేశారు. వారిని తీర్థంకరులు అంటారు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు కాగా వర్ధమాన మహావీరుడు 24వ వ్యక్తి. వీళ్ళందరికీ గణధరులనే శిష్యులు ఉన్నారు. ఇంతమంది తీర్థంకరులు ఉన్నప్పటికీ వర్ధమాన మహావీరుడి వల్లే జైన మతానికి గొప్ప ప్రాచుర్యం లభించింది. వర్ధమానుడు నేటి బీహార్లోని వైశాలికి దగ్గరలో ఉన్న కుందా గ్రామంలో క్రీస్తు పూర్వం 599లో జన్మించారు. తండ్రి సిద్ధార్థ మహారాజు, తల్లి త్రిశల. యశోదతో వర్ధమానుడికి వివాహం జరిగింది. వారికి ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. తన 36వ ఏట వర్ధమానుడు సన్యాసం తీసుకున్నాడు. కేవల జ్ఞానాన్ని సాధించాడు. అప్పటి నుంచి మహావీరుడు జినుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు అయ్యాడు. మనిషిని అతడి కర్మలు బంధించి ఉంచుతాయని వర్ధమానుడు గ్రహించాడు. ధ్యానం ద్వారా కర్మల స్వభావాన్ని దర్శించాడు. తద్వారా జనన మరణాల చక్రానికి సంబంధించిన యథార్థ స్థితిని తెలుసుకున్నాడు. అనంతరం మహావీరుడు అరిహంతుడయ్యాడు. అంటే అంతర్గత శత్రువులైన దుర్గణాలను జయించాడు. మహావీరుడు మొదట హింస, సత్యనిష్ట, ఆస్తేయం అంటే నేరాలు చెయ్యకపోవడం, అపరిగ్రహం అవసరానికి మించిన సంపదలు కూడబెట్టకపోవడం, బ్రహ్మచర్యం అనే 5 ధర్మ సూత్రాలను రూపొందించాడు. ఉత్తమ జీవన విధానానికి సరైన దృష్టి, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన అనే రత్నత్రయం అవసరమని బోధించాడు. ఆయన సత్యానికి, అహింసకు పెద్దపీట వేశారు. జీవహింస కూడదని ఉపదేశించాడు. సహనం, శాంతి వంటి విషయాలను కూడా మహావీరుడు ప్రస్తావించాడు. ఆయన ఇంద్రభూతి, సుధర్ముడు, మౌర్యపుత్రుడు వంటి 11 మంది గణధరులు ఉండేవారు. వీరంతా మహావీరుడి బోధనలను విరివిగా ప్రచారం చేశారు. మొదటి శిష్యుడు ఇంద్రభూతి మహావీరుడి బోధనలను జైన ఆగమాలుగా సంకలనం చేశాడు. మహావీరుడి అనేకాంతవాదం సత్యాన్ని ఏదో ఒక కోణంలో దర్శించడం. శాద్వాదం అంటే సత్యానికి అనేక కోణాలు చూసిందే నిజమని వాదించకపోవడం. సూత్రాలు ముఖ్యమైనవి. వీటిని సామాన్య ప్రజలు కూడా అనుసరించడం వల్ల మహావీరుడి కాలంలో జైనం విస్తృతంగా వ్యాప్తి చెందింది. 32 సంవత్సరాల పాటు జైనాన్ని పరివ్యాప్తం చేసిన మహావీరుడు తన 72వ ఏట పరమపదించాడు. సత్యనిష్టతో మనిషి ఎంత ఉన్నతుడవుతాడో చెప్పిన గొప్ప ప్రవక్త వర్ధమాన మహావీరుడు. మహావీర్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నాడు జరుపుకుంటారు. జైనులు ఈ రోజున ఉదయాన్నే శాంతి యాత్ర నిర్వహిస్తారు. జైన మందిరాల్లో మహావీరుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకం చేస్తారు. కొందరు ఉపవాసం ఉంటారు. సాయంకాలం కల్పసూత్ర గ్రంథ పఠనం చేస్తారు. చివరిగా నవకార్ మంత్రంతో సర్వేజన సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.